విశాఖలో దీపావళి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు సందడితో అక్కడ పల్లెల్లో మాదిరిగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ కంబంపాటి హరిబాబు హాజరయ్యారు. చక్కని పిండి వంటలు చేసి అతిథులకు పంచిపెట్టారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణతో కనువిందు చేశారు. పండుగనే ఉత్సాహం ఎక్కడ తగ్గకుండా కుటుంబం మొత్తం కూడా దీంట్లో పాల్గొనే విధంగా చక్కటి పిండి వంటలు చేసుకోవటం, లక్ష్మీ పూజ చేయటం, ఇవన్నీ కూడా మన ఆచారాలు, సాంప్రదాయాలు. వాటికి భంగం లేకుండా మనం దీపావళి ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మరి సదరన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, మన ట్రెడిషన్ ఫాలో అవుతూ చక్కటి పిండి వంటలతో పాటు ఈ కొత్తగా ఇన్నోవేటివ్గా దీపావళి ఇలా చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. అందరూ కూడా ఈ విధంగా చేస్తే పొల్యూషన్ కూడా బాగా తగ్గించినట్టు అవుతా ఉంది. ప్రజలందరూ కూడా పర్యావరణ హితమైనటువంటి పండుగను మనం జరుపుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. అందుకనే వినాయక చవితి దినాన మట్టి వినాయకుడి విగ్రహాలు పూజించడం, అలాగే దీపావళి రోజున ప్రమిదల్లో దీపం వెలిగించుకొని మనం ఒక వెలుగులు నింపే పండుగని పర్యావరణ హితంగా జరుపుకోవడం లాంటి పద్ధతులు వస్తున్నాయి.